హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి అండి. మన హోటల్ స్టైల్లో కొబ్బరి పచ్చడి ఎలా ఉంటుందో ఇంట్లోనే అలా చేసుకోవచ్చు. నేను కొబ్బరిలో ఒక ఆకు తీసుకున్నాను. ఆకు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 6 వరకు తీసుకున్నాను. ఇవి కొంచెం కారంగా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సిమ్ మీద పెట్టేసి కొంచెం కలర్ వచ్చే వరకు మిర్చి వేయించుకోవాలి. చూడండి, మనకు మిర్చి వేగిపోయాయి. ఇలా తెల్లగా కలర్ వచ్చాయి కదా, అంతవరకు వేయించుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని కలుపుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఈ వేడికే మనకు ఈ కరివేపాకు వేగుతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇది పూర్తిగా చల్లబడాలండి. ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఈ కొబ్బరి ముక్కలను వేసుకుందాము. ఇప్పుడు మనం ఈ చల్లబడిన మిర్చి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్ వరకు టీ గ్లాస్ 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, నీళ్ళు ఎంత తీసుకున్నామో పాలు కూడా అంతే తీసుకోవాలి. చూడండి, 1/2 కప్ కన్నా కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇట్లా పలుకుగా ఉంటుంది కదా, అలా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో ఇంకా 3/4 కప్ ఒకటేసారి పాలు వేయడం వల్ల తొందరగా గ్రైండ్ కాదు కాబట్టి ఇప్పుడు మరి కాస్త ఈ పాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం కూడా 1.5 కప్పుల వరకు పాలు అలాగే 1/2 కప్ వరకు వాటర్ కూడా వేసాము. నేను ఇలా కొంచెం గట్టిగా ఉంచుకుంటున్నాను. మీకు ఇంకా పల్చగా కావాలి అంటే ఇంకో కప్పు లేదా 1/2 కప్పు పాలు లేదా నీళ్లు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పాలు ఇష్టం ఉంటే పాలు వేసుకోవచ్చు, లేదంటే నీళ్లు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. కొంచెం పల్చగా ఉంటుంది. నేను ఇక్కడ కొంచెం గట్టిగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాము. చూడండి, ఇలా మనము ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు తాలింపు వేసుకుని ఇప్పుడు మిరపకాయలు వేయించుకున్న ప్యాన్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక ఒక 1/2 స్పూన్ వరకు శనగపప్పు అలాగే 1/2 స్పూన్ మినపప్పు వేస్తున్నానండి. ఇక్కడ నేను పొట్టుపప్పుతో వేస్తున్నాను. మీరు మామూలు పప్పున్నా వేసుకోవచ్చు, పొట్టుతో లేకుండా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ ఆవాలు. ఈ పప్పు కొంచెం కలర్ రావాలండి. కొంచెం మనకు రెడ్ కలర్గా వస్తుంది, కొంచెం బ్రౌన్ కలర్గా అలా రావాలి పప్పు.
పప్పు కూడా కొంచెం కలర్ వచ్చింది, ఆవాలు కూడా వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి, ఒక పావు స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం పచ్చడిలో కలిపేసుకున్నాము. తాలింపుని ఇందులో వేసేసుకుంటే మనం కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి. ఈ తాలింపుని ఒకసారి ఇలా కలిపేసుకుంటే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. నేను ఇలా కొంచెం గట్టిగా ఉంచుకున్నాను కదా, మీకు కావాలంటే ఇంకా కొన్ని పాలైనా వేసుకోవచ్చు, అలాగే నీళ్ళు కూడా వేసుకొని పలచగా చేసుకోవచ్చు, లేదంటే ఇలా గట్టిగా ఉంచుకోవచ్చు. మనకు హోటల్లో ఎలా చేస్తారో కొబ్బరి చట్నీ సేమ్ కూడా మనం అదే విధంగా నేను ఈరోజు ఇంట్లో చేశానండి. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఇది మనకి ఇడ్లీలోకి అలాగే సెట్ దోశలోకి చాలా బాగుంటుందండి. చట్నీ వట్టిగానే తినేస్తారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.